మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నకిలీ తుపాకీతో బంగారు దుకాణంలో దోపిడీకి ఇద్దరు దుండగులు యత్నించారు. కీసరలోని సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్లోకి వచ్చిన ఆగంతకులు గొడ్డలి బొమ్మ తుపాకీతో బెదిరించి నగలు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్రంగా ప్రతిఘటించడంతో షాపు యజమానిపై దాడి చేసిన నిందితులు తుపాకీ అక్కడే పడేసి పరారయ్యారు. గాయపడిన షాపు యజమానిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే కీసర సీఐ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మొత్తం దోపిడీ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.